బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ దృష్ట్యా 4వ రోజు కూడా పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. హైదరాబాద్ నుండి సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు వాహనదారులు. దీంతో టోల్ ప్లాజా వద్ద 2 కిలోమీటర్ల పైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ వైపు 11 టోల్ బూత్లు, హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్ల నుండి వాహనాలను పంపిస్తున్నారు టోల్ సిబ్బంది. ప్రతి 3 సెకండ్లకు ఒక వాహనం వెళ్లే విధంగా టోల్ సిబ్బంది, పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ దృష్ట్యా 4వ రోజు కూడా పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. హైదరాబాద్ నుండి సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు వాహనదారులు. దీంతో టోల్ ప్లాజా వద్ద 2 కిలోమీటర్ల పైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ వైపు 11 టోల్ బూత్లు, హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్ల నుండి వాహనాలను పంపిస్తున్నారు టోల్ సిబ్బంది. ప్రతి 3 సెకండ్లకు ఒక వాహనం వెళ్లే విధంగా టోల్ సిబ్బంది, పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. నెమ్మదిగా వాహనాలు కదులుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ప్రతి 3 సెకండ్లకు ఒకసారి ఒక వాహనం కదిగే విధంగా పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పట్టణవాసులందరూ కూడా సొంతూరులకు బయలుదేరుతున్నారు. మొత్తానికి 4వ రోజు కూడా హైదరాబాద్ విజయవాడ NH65 పై రద్దీ వాతావరణం కనపడుతుంది. వాహనాలతో కూడా పెద్ద సంఖ్యలో కూడా వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి అవుతుంది హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కూడా. అయితే ఉదయం నుంచి కూడా భారీగా వెళ్లినటువంటి వాహనాలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే టోల్ ప్లాజాల వద్ద మాత్రం కొంత ట్రాఫిక్ మాత్రం అంతరాయం ఏర్పడతా ఉంది. ఒక్కసారిగా వచ్చినటువంటి వాహనాలతోటి కూడా ఉదయం 8 గంటల 9 గంటల సమయంలో 2-3 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే బ్లాక్ స్పాట్ల వద్ద కూడా కొంతసేపు వాహనాలు ఆగుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మన నార్కట్పల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం వాహనాలు కూడా కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 2-3 రోజుల నుంచి కూడా భారీగా ఉన్నటువంటి ట్రాఫిక్ ఈ రోజు కొంత ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. వాహనాలు ఉదయం కొంత రద్దీగా ఉన్నప్పటికీ మరోవైపు ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొంతవరకు ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 5 లక్షల పైగా వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లినట్టు కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ భారీగా ఇటు వాహనాలతో పాటు బైక్ల మీద కూడా తమ సొంతూర్లకు బయలుదేరి వెళ్లారు. పట్టణ వాసులందరూ కూడా పట్టణం పల్లె బాట పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పల్లెల్లో పండగ చేసుకోవాలనే లక్ష్యంతో కూడా పెద్ద ఎత్తున కూడా వాహనాల్లో సొంతూర్లకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పలు చోట్ల అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా బ్లాక్ స్పాట్ల వద్ద ఉన్నటువంటి నేరో రోడ్ల గుండా వెళ్తున్న క్రమంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. ఇటు NHA అధికారులతో పాటు టోల్ ప్లాజా సిబ్బంది, ఇటు సివిల్ ట్రాఫిక్ పోలీసులు కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసేసి ఎప్పటికప్పుడు కూడా డ్రోన్ల సహాయంతో ఆ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. డ్రోన్ల సహాయంతో ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందో అక్కడ ముందస్తుగానే సమాచారం తెలుసుకొని ముందుగా ఉన్నటువంటి వారిని అలర్ట్ చేసుకుంటూ వాహనాలను ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంత మేరకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు తిరుగు ప్రయాణం కూడా ఇదే విధంగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పుడు ట్రాఫిక్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న క్రమంలో ఏదైతే ఇబ్బందులు తలెత్తి వెళ్లాయో వాటిని అన్నింటిని కూడా రెక్టిఫై చేసుకుంటూ తిరుగు ప్రయాణంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాహనదారులకు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి మరోవైపు అధికారులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే బ్లాక్ స్పాట్ల నిర్మాణాలు ఉన్నాయో 17 బ్లాక్ స్పాట్లు అక్కడ తాత్కాలికంగా రోడ్లు వేశారు ట్రాఫిక్ వెళ్లేందుకు. ఈ క్రమంలో అక్కడే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న క్రమంలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం తిరుగు ప్రయాణంలో అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇటు కార్లలో, బస్సులలో, ఇటు రైళ్లలో వెళ్లినటువంటి ప్రయాణికులు ఈసారి భారీగా బైక్ల మీద కూడా తమ సొంతూర్లకు వెళ్లినట్లు కూడా తెలుస్తుంది. దీంతో కూడా కొంత కార్ల తాకిడి కొద్దిగా తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. గత సంక్రాంతితో పోలిస్తే ఈసారి వివిధ రూట్లలో కూడా ఇటు NH65 పై ప్రధాన రహదారి ఇది. ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి తెలుసుకున్నటువంటి ప్రయాణికులు ఇటు అదేవిధంగా నాగార్జున సాగర్, మాచర్ల మీదుగా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు నకరికల్లు, మరిపేట బంగ్లా, ఖమ్మం మీదుగా కూడా ఇటు రాజమండ్రి, వైజాగ్ వెళ్లినటువంటి పరిస్థితి. మొత్తానికి ట్రాఫిక్ డైవర్షన్స్ తో కూడా అధికారులు కొంత మేరకు ఇబ్బందులు లేకుండా సఫలీకృతం అయ్యారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రయాణికులు కూడా కొంత మేరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ కు ఈసారి కొంత ఇబ్బందులు లేకుండా ముందుకు కదిలామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఈసారి భారీగా ట్రాఫిక్ అక్కడ అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి అధికారులు ముందస్తుగానే అంచనా వేసుకున్నారు. డ్రోన్ల సాయంతో ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. దాదాపు కొన్ని చోట్ల కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి అక్కడక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పటికీ కూడా, వాహనదారులు ఇబ్బంది పడ్డప్పటికీ కూడా అయితే అధికారులు తీసుకున్నటువంటి కొన్ని జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్లతో కూడా కొంత మేరకు ఇబ్బందులు తప్పాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే తిరుగు ప్రయాణంలో కూడా ఇదే విధంగా ఇబ్బందులు లేకుండా వాహనదారులు ముందుకు కదిలే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. చూడొచ్చు, ఇప్పుడు మనం ప్రస్తుతం నాగంపల్లి ఉన్న హైవే మీద ఉన్నాము, NH65 మీద. ఇప్పటికీ కూడా కొన్ని వాహనాలు రయ్యమంటూ కూడా విజయవాడ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీగా వెళ్తున్నటువంటి వాహనాలు ఇప్పటి వరకు కూడా 5 లక్షల పైగా వాహనాలు వెళ్ళాయని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు కూడా సాయంత్రం వరకు కూడా రేపు 3 రోజులు వరుసగా పండగ ఉన్న నేపథ్యంలో
ఈ రోజు సాయంత్రం వరకు కూడా ట్రాఫిక్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు కొన్ని ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ. ఓకే, అయితే దాదాపు ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రజెంట్ ట్రాఫిక్ ఉందనుకోవచ్చు రాము? ప్రధానంగా ఉదయం నుంచి మాత్రం టోల్ ప్లాజాల వద్ద ఒక 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా తెల్లవారుజామున ఏదైతే వాహనదారులందరూ కూడా క్యూ కట్టారు తమ సొంతూరులకు వెళ్లేందుకు. ఈ నేపథ్యంలో కొంతమేరకు టోల్ ప్లాజాల వద్ద సెన్సార్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పొచ్చు. అయితే సెన్సార్ సమస్యలు తలెత్తకుండా టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కూడా హ్యాండ్ గన్లు కావచ్చు, ఏదైతే స్టిక్స్ సాయంతో కూడా సెన్సార్ సాయంతో వాటిని వాహనాలను ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి 3-4 సెకండ్లకు ఒకసారి ఒక వాహనం చొప్పున కూడా ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడక్కడ కూడా సెన్సార్ సమస్యలు ఉత్పన్నం కావడం వద్ద ట్రాఫిక్ టోల్ ప్లాజాల వద్ద కూడా కొంత మేరకు 2-3 కిలోమీటర్ల మేరకు స్తంభించింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ కూడా ట్రాఫిక్ క్లియర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన రోడ్ల వెంట కూడా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా వాహనాలన్నీ కూడా రయ్యమంటూ కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ అంతరం ఏర్పడితే ముందస్తుగా డ్రోన్ల సాయంతో అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి రద్దీ వాతావరణం దృష్టిలో ఉంచుకొని ప్రధాన కూడళ్ల వద్ద కూడా కొన్ని చోట్ల డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈసారి కొంత మేరకు సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. గతంలో ఏదైతే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి ఏదైతే వాటర్ తో పాటు ఇతర సౌకర్యాలు ఏవి కూడా లేకుండా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ట్రాఫిక్ జామ్ తో ఈసారి అటువంటి ట్రాఫిక్ జామ్ లేవని చెప్పుకోవాలి. ప్రధానంగా టోల్ ప్లాజాల వద్ద గతంలో ట్రాఫిక్ జామ్ అంతరాయం ఏర్పడేది. సెన్సార్ సమస్యలు కావచ్చు, ఫాస్టాగ్ సమస్యలతో టోల్ ప్లాజాల వద్ద ఏదైతే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతూ ఉండేది. అయితే ఈసారి మాత్రం బ్లాక్ స్పాట్ల వద్ద మాత్రమే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 17 బ్లాక్ స్పాట్లు NH-65 మీద 17 బ్లాక్ స్పాట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఫ్లైఓవర్ నిర్మాణాల వద్ద దాని పక్కన వేసినటువంటి తాత్కాలిక రోడ్లు ఉంటాయో ఆ నేరో రోడ్ల వెంట వెళ్లేటప్పుడు మాత్రమే 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతూ కొంత మేరకు ఇబ్బందులు తలెత్తాయని చెప్పొచ్చు. అయితే ప్రధాన రోడ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ తప్ప మిగిలిన చోట్ల మాత్రం ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు తిరుగు ప్రయాణంలో కూడా ఎక్కడైతే సమస్యలు వెళ్లేటప్పుడు సమస్యలు ఉత్పన్నమయ్యాయో అటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ, యాదాద్రి, అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఇటు పోలీసు శాఖ అదేవిధంగా NHA అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.